cot A is equal to 8/15 అంటే ఈ 15 ఇక్కడ ఏం చేస్తుంది లిజన్ మా 15 మల్టిప్లికేషన్ చేస్తుంది రైట్ సైడ్ పోతే ఏమవ్వాలా డివిజన్ చేయాలా cot A is equal to 8/15 cot కి ఫార్ములా ఏమి చెప్పాలా cot adjacent by opposite tan కి రివర్స్ కదా ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan కి రివర్స్ చేస్తే cot వస్తుంది వెంటనే మనం ఏం చేయాలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో A B C ఎందుకంటే మనకి A అన్నారు కదా cot A sin A secant A అన్నారు కాబట్టి ABC తీసుకోవాలి ఫర్ us విన్ అన్న A దగ్గర మనం θ వాల్యూ తీసుకుంటున్నాం ఇది ఆపోజిట్ BC సైడ్ ఆపోజిట్ AB సైడ్ అడ్జసెంట్ AC సైడ్ హైపోటెన్యూస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏం కనుక్కోవాలి ఈ ప్రాబ్లం లో అడ్జసెంట్ వాల్యూ ఉన్నాడు ఏమన్నారు 8 అన్నారు అడ్జసెంట్ 8 తర్వాత ఆపోజిట్ 15 మనం ఏం కనుక్కోవాలి హైపోటెన్యూస్ కనుక్కోవాలి విన్నాను ఇలాంటి ప్రాబ్లం లో చిన్న డిఫరెన్స్ ఏమంటే ఫ్రాక్షన్ ఇవ్వరు ఫ్రాక్షన్ మనమే రాసుకోవాలి 15 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంటే రైట్ సైడ్ డివిజన్ చేయాలా ఓకేనా హైపోటెన్యూస్ కనుక్కోవడానికి ఫార్ములా హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏమనుకుందాం 8 స్క్వేర్ ఇంకొక సైడ్ 15 స్క్వేర్ 8 స్క్వేర్ వచ్చేసి 64 15 స్క్వేర్ వచ్చేసి 225 యాడ్ చేద్దాం 4 ప్లస్ 5 9 6 ఒక 2 8 289 289 ఎక్కడ వస్తుంది చెప్పండి 17 స్క్వేర్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్ ఇక్కడ రాసేస్తున్నాడు 17 సెంటీమీటర్ మనం అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఒకటి కాకుండా టోటల్ ఆల్ sin A is equal to sin A cos A చెప్పాలా మీరు tan A ఛార్జింగ్ అయిపోయినట్టుంది కదా అందరికి cot A cosecant A secant A ఎవరికి ఫార్ములా అన్నా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ చెప్పాలని ఆన్సర్ ఆపోజిట్ బై అడ్జసెంట్ అడ్జసెంట్ బై ఆపోజిట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం ఫాస్ట్ గా 15/17 8/17 ఆపోజిట్ 15 అడ్జసెంట్ వచ్చేసి 8 15/8 అడ్జసెంట్ 8 ఆపోజిట్ 15 హైపోటెన్యూస్ 17 ఆపోజిట్ 15 హైపోటెన్యూస్ 17 అడ్జసెంట్ 8 రాసేసుకున్నాను